21 సీటుకి 21 సీటు అత్యంత మెజారిటీతో గెలిచిన మనిషి. ఎంత అభివృద్ధి 2 సంవత్సరాల్లో 21 సీటుకి 21 సీటు అత్యంత మెజారిటీతో గెలిచిన మనిషి. ఎంత అభివృద్ధి 2 సంవత్సరాల్లో. మాకు ఏ సంబంధమో లేదు. ఆవిడ గతంలో కూడా మన జనసేనలో తిరిగింది. ఆవిడని ఎవరో పెద్ద పట్టించుకోలేరు. అందుకని మన జనసేన వాళ్ళు పట్టించుకోలేదని వైసీపీలోకి వెళ్ళి ఇప్పుడు పిఠాపురం వెళ్ళి ఏదో చిన్న కంప్లైంట్ పెట్టి పోలీస్ స్టేషన్లో ఒక 30 మంది మీడియా వాళ్ళని పిలిచి చాలా స్మూత్గా మీరు మమ్మల్ని ఏం చేయగలరు, మా తల్లిదండ్రుల నుంచి మాది రాజకీయ ఫ్యామిలీ, నేను చిటికే ఎత్తే ఆవిడ చిటికే ఎత్తానంట, ఎవరు ఎమ్మెల్యే ఎవరంట, 2 సంవత్సరాల్లో మొత్తం కూటమి అంతా అతపాతాళానికి తొక్కేస్తుందంట, ఈవిడ అధికారంలోకి వచ్చాక వరసెట్టి అందరినీ ఏం కావాలంటే చేస్తుందంట. పవన్ కళ్యాణ్ గారు మీరెంత ఆఫ్టరాల్ కాకినాడలో నేను తన్నేనంటే తన్నేనంటే హైదరాబాద్లో పడతారు, మీరెంత మీ బ్రతికెంత అని వ్యాఖ్యలు చేస్తూ బూతులు మాట్లాడుతూ అనేకమైన బూతులు ఆవిడ మాట్లాడిన ప్రతీదీ కూడా మీడియాలో ఉంది, సోషల్ మీడియాలో. ఇవన్నీ మేము ఖండిస్తున్నాం, మహిళలు అందరం ఖండిస్తున్నాం. అమలాపురం అని ఒకసారి అంటది, పిఠాపురం అని ఒకసారి అంటది, ఏదో వైజాగ్ అని ఒకసారి అంటది. ఏం మాట్లాడుతుందో తనకు తెలీదు. అంత విమర్శించింది ఏం చేయాలి? మహిళలు అందరం వచ్చావు సామరక్షంగా. ఎందుకమ్మా పవన్ గారిని ఎందుకు తిట్టావు, ఆయన చేసిన అభివృద్ధిలో ఏమి తేడా మీకు కనిపించిందని మేము అడగడానికి వచ్చాం. రాత్రి 8 గంటల నుంచి ఇప్పుడు 1 గంట వరకు ఇక్కడ ఉన్నాం మేము. మరి మీడియాలు పెడుతుంది, 10 నిమిషాలకు ఒక మీడియా పెడుతుంది, మీరు నన్ను ఏం చేయగలరు, మీరు నన్ను ఏం పీకగలరు, నేను అలాగే చేస్తాను, మీరందరూ ప్రపంచం అంతా ఒకటైనా నన్ను మీరేమీ చేయలేరని అందరికీ కౌంటర్లు వేస్తుంది. ఈ పోలీసులు కూడా సరిగ్గా స్పందించటం లేదు. చూస్తామమ్మా, చేస్తామమ్మా, పట్టుకుంటామమ్మా అంటున్నారు. మేము అన్ని పోలీస్ స్టేషన్లోనూ పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే మహా తప్పు. గతంలో రూరల్ ఎమ్మెల్యే గారిని తిట్టింది, మా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారిని తిట్టింది, ఇంకా అనేక మంది నాయకుల్ని తిట్టింది. తిట్టడం అంటే పవన్ కళ్యాణ్ గారు తిట్టారంటే దానికి తప్పుంటేనే ఆయన తిడతారు. దొంగను దొంగ అంటారు కానీ మంచిని తీసుకొచ్చి దొంగని అనరు. ఆయనది ఆ మనస్తత్వం కాదు. ఆయన నిజాయితీ పరుడు కాబట్టే 21 సీటుకి 21 సీటు అత్యంత మెజారిటీతో గెలిచిన మనిషి. ఎంత అభివృద్ధి 2 సంవత్సరాల్లో ఆయన చేసిన అభివృద్ధి ప్రపంచంలో ఎవరో చేయలేదు. ఆయన చేసిన అభివృద్ధి ప్రపంచంలో ఎవరో చేయలేదు. తన తప్పని ఒప్పుకోవాలి. తను హైలైట్ అయిపోయి ఒక ఎమ్మెల్యేగా పేరు తెచ్చేసుకోవాలన్నది ఆవిడ గోలు.